అమరావతిది ఇప్పుడు వీడియోస్ తీసి పెట్టుకోండి. ప్రస్తుతం కనబడేటటువంటి ఆ 4 భవనాలు ఒక 3 చోట్ల అండర్ కన్స్ట్రక్షన్‌లో ఉన్నటువంటి ఖాళీగా ఉన్నటువంటి ప్రాంతం. ఖచ్చితంగా నా మాట చెక్ చేసుకోండి. ఒక 5 ఏళ్ల తర్వాత ఒక ప్రధాన నగరాలతో సమానంగా కనబడుతుంది. బెజవాడ, గుంటూరుతో పోటీగా కనబడుతుంది. పెద్ద ఎత్తున అపార్ట్మెంట్లు వస్తాయి. పెద్ద ఎత్తున సినిమా థియేటర్లు వస్తాయి. పెద్ద ఎత్తున రెస్టారెంట్లు వస్తాయి. కేంద్ర కార్యాలయాలు అక్కడికి వస్తాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ వస్తాయి అక్కడికి. నెక్స్ట్ 2029లో మళ్ళీ డ్రోన్ షాట్ తీసుకోండి. ఒక నగరం కనబడుతుంది. మహానగరం అని చెప్పను, ఒక నగరం ఖచ్చితంగా కనబడుతుంది. మంగళగిరి స్థాయిలోనైనా కనబడుతుంది. బెజవాడ, గుంటూరులతో పోటీ పడేటటువంటి నగరం కనబడుతుంది. ఎందుకు అంటే 5 ఏళ్ల సమయం ఉంది. అసలు అక్కడ ఆ రైతులకు కనుక వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేస్తే చాలు, ఖచ్చితంగా ఎన్ని వచ్చేస్తాయి. రేపు పొద్దున్న డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని చూపించడానికి అదే సాక్ష్యం అవుతుంది.